హలో గైస్, ఇవాళ నేను మా వాళ్ళ కళా ప్రతిభనైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఈవెంట్స్ రెనోవేషన్ వర్క్సే కాదు, ఇగో ఈ కనిపించేది క్యారీవాన్ కంటైనర్. ఈ కంటైనర్స్ ని కూడా మనోళ్ళు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చేస్తారు. ఇక దీన్ని అయితే రోడ్డు మీద ఉరికే ఒక చిన్న ఇల్లు అనే చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీతో మనం కిరాయి ఉన్న ఇల్లుకు బరాబర్ ఇది. లోపలికి పోతే మనకు అన్ని రకాల స్పెషాలిటీస్ ఉంటాయి. బోర్ కొడితే చూడడానికి టీవీ, ఆ టీవీని కూర్చొని చూడడానికి సోఫాలు, ఇక టీవీ చూసుకుంటే మన తినాలనిపిస్తే గరం గరం స్నాక్స్ ఇట్లా చేసుకోనికి కిచెన్, సామాన్లు పెట్టుకోనికి కబోర్డ్లు, వండుకున్న సల్లగా అయితే గరం చేసుకోనికి ఓవెన్. ఇక గింత మంచి స్పెషాలిటీస్ అయితే మన ఇంట్లో కూడా ఉండయి. ఇక తిని చేసి ఆడి పాడి అలసిపోతే మంచి గట్టి నిద్ర దేనికి బెడ్రూమ్, ఉడకపోతే ఏసీ, సలు పెడితే హీటర్. బెడ్రూమ్ లో కూడా కావాల్సిన సామాన్లు పెట్టుకోనికి కబోర్డ్లు. ఇక్కడ కూడా మనకి ఇంకో టీవీ వస్తుంది, మన వాళ్ళు అయితే ఇంకా ఫిట్ చేయలేరు. ఇక ప్రొద్దున లేవంగానే కాళ్ళ కృత్యాలు తీర్చుకునేందుకు వాష్రూమ్, అలానే స్నానం చేయడానికి కూడా షవర్. ఇక్కడ కూడా తగిన సామాన్లు పెట్టుకోనికి కబోర్డ్లు. ఇగో ఇదేమో కంట్రోల్ ప్యానల్, ఇట్లా సైడ్ కున్న పోర్షన్స్ ఇన్ అవుట్ చేసుకోనికి అన్నట్టు. అది అవి లోపలికి బయటకి మూవ్ అయితే అన్నట్టు. మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి తీసుకుపోయేటప్పుడు దీని పోర్షన్స్ ఇట్లా క్లోజ్ చేసుకొని తీసుకుపోయి మళ్ళీ మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టాండ్ చేసుకొని మళ్ళీ ఎప్పటిలోకి ఓపెన్ చేసుకొని అయితే స్టే చేయొచ్చు. ఈ వారంలో మనం ఇది కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి, అవైతే ఫినిష్ చేస్తారు మనోళ్ళు. ఇలా మనకు రీచార్జబుల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. వాటి నుంచి మనకు డీసీ టు ఏసీ కన్వర్షన్ అయితే ఉంటుంది. వాటర్ స్టోరేజ్ కోసం అయితే ఇందులో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఎటన్నా పోయినప్పుడు అన్ని ఫుల్ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్.